డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. పోటీ పరీక్షల్లో కీలకమైన కరెంట్ అఫైర్స్ ను ఈ ప్రతిభ వీడియో రూపంలో మీ ముందుకు తెస్తోంది. ఈ వీడియోలో మనం ఆగస్టు 16 నుంచి 31 వరకు జరిగిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం. మొదటగా జాతీయ అంశాలను పరిశీలిస్తే దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ బ్యాంక్ సాయంతో దీన్ని అమలు చేస్తున్నారు. పరిశ్రమ నెలకొల్పడంలో ఉన్న సవాళ్లను అధిగమించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పెట్టుబడి, స్థలం, ఉత్పత్తి, ప్రక్రియ, మార్కెటింగ్, లాభ నష్టాలు, ఎగుమతులు మొదలైన అంశాలపై ర్యాంప్ పథకం దృష్టి సారిస్తుంది. ర్యాంప్ పథకాన్ని కేంద్రం ఎందుకు తెచ్చింది, ముఖ్య ఉద్దేశం, దీని అమలుకు ఏ సంస్థ సాయం చేస్తుంది లాంటివి పరీక్షల్లో ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు అనుబంధ పోర్టల్ను ఏర్పాటు చేసింది. ఈ పథకం ద్వారా 1,00,000 కోట్లతో 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు 2 ఏళ్ల కాలంలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పథకం ఎంతకాలానికి అమలు చేస్తారు, ఎన్ని నిధులతో ఏర్పాటు చేశారు లాంటి వివరాలు గుర్తుంచుకోవాలి. ఆదాయ పన్ను చట్టం 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 ఆగస్టు 22న ఆమోదం తెలిపారు. దీంతో ఆదాయ పన్ను చట్టం 1966 నిధి భర్తీ చేయనుంది. ఆదాయ పన్ను చట్టం 2025 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది పన్ను చట్టాలను మరింత సులభతరం చేయనుంది. ఆదాయ పన్ను చట్టం 2025 ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది, దేని స్థానంలో ఈ చట్టాన్ని తెచ్చారు లాంటి వివరాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేకంగా మహిళా కమాండోల బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం నిర్ణయించింది. విమానయాన భద్రతా బృందం నుంచి 100 మంది మహిళలను తొలివిడతగా శిక్షణకు ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్లోని బరవాహాలో వీరికి శిక్షణ మొదలైంది. 8 వారాల పాటు ఇచ్చే శిక్షణతో వీరు సత్వర ప్రతిస్పందన బృందం QRT ప్రత్యేక కార్యదళం STF లో సేవలకు సన్నద్ధమవుతారు. CISF లో 12,491 మంది మహిళలు ఉన్నారు. మహిళా కమాండోల బృందాన్ని కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది, తొలివిడత శిక్షణలో భాగంగా మొత్తం ఎంతమందిని ఎంపిక చేశారు, వారికి ఎక్కడ శిక్షణ ఇచ్చారు లాంటి విషయాలను ప్రముఖంగా గుర్తుంచుకోవాలి. భారత్లో విద్యార్థులు, విద్యావంతులు, పరిశోధకుల కృత్రిమ మేధ వినియోగంలో తోడ్పాటునందించే తొలి అభ్యసన వేగవర్ధక లెర్నింగ్ యాక్సిలరేటర్ ను OpenAI 2025 ఆగస్టు 25న ప్రారంభించింది. దీనికోసం $5,00,000 వెచ్చించనుంది. IIT మద్రాస్ భాగస్వామ్యంతో కృత్రిమ మేధ సాధనాలు, శిక్షణ ద్వారా విద్యావంతుల అభ్యసనను వేగిరపరిచేందుకు సహకారం అందిస్తుంది. విద్యార్థులు, విద్యావంతులకు కృత్రిమ మేధలో శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా భాగస్వామ్యం వహిస్తాయి. లెర్నింగ్ యాక్సిలరేటర్ను ఏ సంస్థ ప్రారంభించింది, దీనికి ఎంత ఖర్చు చేయనున్నారు, ఏ సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి లాంటివి ప్రశ్నలుగా అడిగే అవకాశం ఉంది. PM జన్ధన్ యోజన పథకం ప్రారంభించి 2025 ఆగస్టు 28 నాటికి 11 ఏళ్లు పూర్తయింది. ఈ కాలంలో ఆ ఖాతాల్లో డిపాజిట్లు దాదాపు 16 రెట్లు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా అందించడానికి 2014 ఆగస్టు 28న ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పుడు రుణ సౌకర్యం, సామాజిక భద్రత, పొదుపు, పెట్టుబడులకు ఉపయోగపడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 11 ఏళ్లలో జన్ధన్ ఖాతాలు 281%, అందులో డిపాజిట్లు 1,608% పెరిగాయి. ఒక్కో ఖాతాలో సగటు డిపాజిట్ మొత్తం కూడా 337% పెరిగింది. మొత్తం ఖాతాల్లో 67% గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాలకు చెందినవి కాగా 56% మహిళలవి ఉన్నాయి. డిజిటల్ లావాదేవీల కోసం ఈ పథకం కింద ఇప్పటి వరకు 38 కోట్ల రూపాయల డెబిట్ కార్డులను ఉచితంగా పంపిణీ చేశారు. దీని కింద ఒక్కొక్కరికి 2 లక్షల వరకు ప్రమాద బీమా, 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నారు. 2024-25లో ప్రభుత్వం వివిధ పథకాల కింద DBT పద్ధతిలో బ్యాంకు ఖాతాల్లో 6.9 లక్షల కోట్లను జమ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలి 2025 ఆగస్టు 29న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి BR గవాయ్ వారితో ప్రమాణం చేయించారు. దీంతో CJIతో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యాబలం 34కు చేరింది. ఇది కోర్టు పూర్తి కార్యనిర్వహణ సామర్థ్యం. కొత్తగా నియమితులైన జస్టిస్ పంచోలి 2031 అక్టోబరులో జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి పదవి విరమణ అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సుప్రీంకోర్టులో పూర్తి కార్యనిర్వాహక సామర్థ్యం ఎంత, జస్టిస్ పంచోలి ఎవరి తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు లాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆదివాణి పేరుతో
కృత్రిమ మేధ సాయంతో గిరిజన భాషల అనువదించే యాప్ను ప్రారంభించింది. వివిధ గిరిజన పరిశోధన సంస్థల సహకారంతో ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలాని, త్రిపుల్ ఐటి హైదరాబాద్, త్రిపుల్ ఐటి నవరాయపూర్ సంస్థలు ఈ అనువాద సదుపాయాన్ని సృష్టించాయి. ప్రారంభంలో ఇది సంతాలి, బిలి, ముండారి, గోండి భాషల్లో అనువాదానికి ఉపయోగపడుతుంది. కోయ, గారో భాషలను తదుపరి దశలలో యాప్లో జతచేస్తారు. గిరిజన భాషను అనువదించడానికి కేంద్రం ప్రారంభించిన యాప్ పేరు. దీన్ని ఏ సంస్థలు సంయుక్త సహకారంతో తీసుకొచ్చారు, ప్రారంభంలో ఏ భాషల్లో అనువాదానికి ఉపయోగపడుతుంది లాంటివి పరీక్షల్లో ప్రశ్నలుగా రావచ్చు. అంతర్జాతీయ అంశాలను పరిశీలిస్తే మొదటిది లిథువేనియా నూతన ప్రధానమంత్రిగా ఇంగా రుగునియేనే ఎన్నికయ్యారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలిగా ఆమె సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 78 ఓట్లు పోలవగా ఆమె ప్రత్యర్థికి 35 ఓట్లు వచ్చాయి. గత సంవత్సరం సాధారణ ఎన్నికలకు ముందు ఆమె సోషల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. లిథువేనియా ప్రధానిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు, ఆమె ఏ పార్టీకి చెందినవారు లాంటి విషయాలపై అవగాహన ఉండాలి. ఇక రెండవది థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం పెటోంగార్న్ షినవత్రను 2025 ఆగస్టు 29న ప్రధాని పదవి నుంచి తొలగించింది. కంబోడియా సెనేట్ అధ్యక్షుడు హన్సెన్తో ఫోన్లో మాట్లాడి షినవత్ర నైతిక ప్రమాణాలను ఉల్లంఘించినట్టు రుజువైందని రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వారికి ప్రధాని స్థానంలో ఉండే అర్హత లేదని న్యాయస్థానం పేర్కొంది. షినవత్రను ప్రధాని స్థానం నుంచి తొలగించడంతో నూతన ప్రధానిని ఎన్నుకునే వరకు దేశ ఉపప్రధాని ఫుమ్తామ్ బిచాయాచాయ్ అపధర్మ ప్రధాని హోదాలో సేవలందిస్తారని అధికారులు పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రధానిగా ఉన్న పెటోంగార్న్ షినవత్రను రాజ్యాంగ న్యాయస్థానం ఆ పదవి నుంచి ఎందుకు తొలగించింది, అందుకు గల కారణాలు లాంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ఇక క్రీడల అంశాలను పరిశీలిస్తే యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో సారా ఎరానీ, ఆండ్రియా వావాసోరీ జంట విజేతగా నిలిచింది. 2025 ఆగస్టు 21న న్యూయార్క్లో జరిగిన ఫైనల్లో ఎరానీ ద్వయం 6-3, 5-7, 10-6తో ఇగా స్వైటెక్ కాస్పర్ రూడ్ జోడీని ఓడించింది. 2019లో బెథానీ మాటక్ శాండ్స్, జేమీ ముర్రే తర్వాత యుఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను నిలబెట్టుకున్న ఘనత ఎరానీ వావాసోరీ జోడీకే దక్కింది. యుఎస్ ఓపెన్ లాంటి ప్రఖ్యాత టోర్నమెంట్ల గురించి ముఖ్యమైన పరీక్షల్లో ప్రశ్నలుగా వస్తుంటాయి. ఇలాంటి వాటిని గుర్తుంచుకోవడం అవసరం. Under-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాజల్ పసిడి పథకాన్ని నెక్కింది. 2025 ఆగస్టు 22న సామోకోవ్తో జరిగిన మహిళల 72 కేజీల ఫైనల్లో కాజల్ 8-6తో యుకీలుపై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్కు దక్కిన రెండో స్వర్ణం ఇది. ఇంతకు ముందు తపస్య పసిడి నెగ్గింది. Under-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పసిడి నెగ్గిన భారత క్రీడాకారిణి ఎవరు, ఎన్ని కేజీల విభాగంలో ఎవరిని ఓడించి ఆమె ఘనత సాధించారు మొదలైన వాటిపై అవగాహన కలిగి ఉండాలి. పోర్చుగల్ ఫుట్బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 4 భిన్నమైన క్లబ్బుల తరపున 100 గోల్స్ సాధించిన తొలి ప్లేయర్గా చరిత్రలో నిలిచాడు. 2025 ఆగస్టు 23న సౌదీ సూపర్ కప్ ఫైనల్లో ఆల్ అహిల్పై పెనాల్టీని గోల్గా మలిచిన రొనాల్డో ఆల్ నాసర్ క్లబ్ తరపున 100వ గోల్ నమోదు చేశాడు. రియల్ మాడ్రిడ్ తరపున 450 గోల్స్ సాధించిన రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్కు 145, జువెంటస్కు 101 గోల్స్ కొట్టాడు. ఇసిడ్రో, రొమారియో, నెయ్మర్ 3 భిన్నమైన క్లబ్బుల తరపున 100 గోల్స్ చేశారు. క్రిస్టియానో రొనాల్డో సాధించిన ఘనత, తన కెరీర్లో ఎన్ని గోల్స్ చేశాడు, ఎన్ని క్లబ్బుల తరపున ఆడాడు లాంటి విషయాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన తానిపర్తి చికిత విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. 2025 ఆగస్టు 24న విన్పెగ్లో జరిగిన Under-21 మహిళల కాంపౌండ్ ఫైనల్లో చికిత 142-136తో ఎరెన్ పార్క్ పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్లో చికిత 142-133తో పౌలా డయాజ్ పై నెగ్గింది. చికిత స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామం. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ విజేత తానిపర్తి చికిత ఏ రాష్ట్రానికి చెందినవారు, ఆమె ఎవరిపై నెగ్గారు లాంటివి ప్రశ్నలుగా అడిగే అవకాశం ఉంది. భారత అగ్రశ్రేణి వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డులు అధిగమిస్తూ కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం గెలుచుకుంది. 2025 ఆగస్టు 25న జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో 193 కిలోల ఎత్తి విజేతగా నిలిచింది. ఇది ఛాంపియన్షిప్ రికార్డు. గత రికార్డు కంటే 14 కిలోలు ఎక్కువ. చాను స్నాచ్లో 84 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 190 కిలోలు ఎత్తింది. మలేసియాకు చెందిన ఇరెన్ హెన్రీ 161 కేజీతో రజతం నెగ్గగా, వేల్స్కు చెందిన నికోల్ రాబర్ట్స్ 150 కేజీలతో కాంస్యం సాధించింది. మీరాబాయి చాను నెలకొల్పిన ఛాంపియన్షిప్ రికార్డు, ఎన్ని కేజీల విభాగంలో దీన్ని నెలకొల్పింది, గతంలో సాధించిన విజయాలు మొదలైన వాటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే 2024-25
ఆర్థిక సంవత్సరానికి అత్యధిక ఎగుమతులు సాధించిన రాష్ట్రాల జాబితాను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ 20,782 మిలియన్ డాలర్లతో 6వ స్థానంలో, తెలంగాణ 19,122 మిలియన్ డాలర్లతో 7వ స్థానంలో నిలిచాయి. 1,16,331 మిలియన్ డాలర్ల ఎగుమతులతో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. ఎన్నో ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాలో వ్యవసాయ ఉత్పత్తులు ముందుంటగా వచ్చాయి. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ లాంటి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఎగుమతులు బాగా పెరుగుతున్నాయి. 2024-25లో అత్యధిక ఎగుమతులు సాధించిన రాష్ట్రాల జాబితా, అందులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల ర్యాంకులు లాంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. మన దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో 6.3%గా నమోదు కావచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 6.5% కంటే తక్కువ. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి 6.8-7% మధ్య నమోదు కావచ్చని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. మన దేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆయా సంస్థలు ఇచ్చే నివేదికల గురించి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 2024-25 దేశీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 62,408.45 కోట్లుగా నమోదయ్యాయి. 2023-24లోని 60,523.89 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిమాణం పరంగా చూస్తే 2023-24లో భారత్ నుంచి 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా 2024-25లో 16,98,170 టన్నులకు పరిమితమయ్యాయి. భారత సముద్ర ఉత్పత్తుల్లో అత్యధికంగా శీతలీకరించిన రొయ్యలు ఎగుమతి కాగా ఆ తర్వాతి స్థానంలో శీతలీకరించిన చేపల విభాగం నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎంత మొత్తంలో సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయి, ఏ ఉత్పత్తులు అధిక మొత్తంలో ఎగుమతి అయ్యాయి ఇలాంటి అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. భారత ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకాలు 2025 ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో రొయ్యలు, జౌళి, వజ్రాలు, తోళ్లు, పాదరక్షలు, రత్నాభరణాలు లాంటి కార్మిక ప్రభావిత రంగాల ఎగుమతులు, ఉద్యోగాల సృష్టిపై ప్రతికూల ప్రభావం పడనుంది. 2024-25లో భారత ఎగుమతుల విలువ 437.42 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో అమెరికా వాటా 20%. 2021-22 నుంచి మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా కొనసాగుతుంది. భారత ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకాలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి, ఏ ఏ రంగాలపై ఆ ప్రభావం పడుతుంది, 2024-25 భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల విలువ లాంటి అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దేశంలో అత్యధికంగా ఆహార ఉత్పత్తుల రంగంలో 21.67 లక్షల మంది పనిచేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో 15.99% వాటా ఆహార ఉత్పత్తులదే. పరిశ్రమల్లో పనిచేసే వారిలో 11.06% మంది ఇందులోనే ఉన్నారు. తర్వాతి స్థానాల్లో జౌళి, ప్రాథమిక లోహాల రంగాలున్నాయి. దేశంలో అత్యధిక ఫ్యాక్టరీలు: 1 ఆహార ఉత్పత్తులు, 2 నాన్ మెటాలిక్ మినరల్ ఉత్పత్తులు, 3 జౌళి, 4 ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు, 5 రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ఉత్పత్తి రంగాల్లో ఉన్నాయని తెలిపింది. దేశంలో అత్యధికంగా ఏ రంగంలో ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆ రంగం వాటా, అత్యధిక ఫ్యాక్టరీలు ఏ రంగాల్లో ఉన్నాయనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాలను పరిశీలిస్తే భారత గగనతలానికి దుర్భేద్య కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా చేపట్టిన తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. 2025 ఆగస్టు 24న ఒడిశా తీరానికి చేరువలో దీన్ని నిర్వహించినట్లు రక్షణ శాఖ తెలిపింది. AIDWS అనేది శత్రు క్షిపణులు, యుద్ధ విమానాల, డ్రోన్ల నుంచి రక్షణ కల్పించే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ. ఇందులో 3 భిన్న ఆయుధాలు ఉన్నాయి. AIDWS పరీక్ష ముఖ్య ఉద్దేశం, ఎందుకు చేశారు, ఈ పరీక్ష ఎక్కడ నిర్వహించారు, ఇందులో ఉండే రక్షణ వ్యవస్థలు లాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి సమకృత ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి సుమారు 5 టన్నుల బరువు ఉన్న డమ్మీ క్రూ మాడ్యూల్ను చినుక్ హెలికాప్టర్ ద్వారా 2025 ఆగస్టు 24న గగనతలంలో తీసుకువెళ్లారు. తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో 3 కిలోమీటర్ల ఎత్తు నుంచి సముద్రంలో జారవిడిచారు. ఈ పరీక్షలో వైమానిక దళం, కోస్ట్ గార్డ్, రక్షణ శాఖ, నౌకాదళం సంయుక్తంగా పాల్గొన్నాయి. AIDT-1 పరీక్ష దేనికోసం చేశారు, దీన్ని ఎక్కడ నిర్వహించారు, ఈ పరీక్షలో ఏ దళాలు సంయుక్తంగా పాల్గొన్నాయి లాంటి విషయాలు ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉంది. స్వీయ సాంకేతికతో తయారు చేసిన నీలగిరి శ్రేణి నౌకలైన INS హిమగిరి,
ఐఎన్ఎస్ ఉదయగిరిలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2025 ఆగస్టు 26న జాతికి అంకితం చేశారు. తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రమైన విశాఖపట్నంలోని డాక్యార్డ్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇండో పసిఫిక్, చైనా ప్రాంత సరిహద్దుల్లో చేపడుతున్న వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా P-17 పేరిట స్వీయ సాంకేతికత, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో కోల్కతా, ముంబైలలో ఈ ఉద్యమకులను భారత రక్షణ వ్యవస్థ నిర్మించింది. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి ఏ శ్రేణి నౌకలు, వీటిని ఎక్కడ జాతికి అంకితం చేశారు, వీటిని ఏ ప్రాంతంలో నిర్మించారు లాంటి విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన నివేదికలు, సర్వేలను పరిశీలిస్తే పిల్లల చదువుల కోసం జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రులు అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లు సమగ్ర మాడ్యులర్ సర్వే విద్య 2025 నివేదిక వెల్లడించింది. దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక తర్వాత ఏపీలో పాఠశాల విద్యకు సగటున చేస్తున్న వ్యయం అధికంగా ఉన్నట్లు ఇది తెలిపింది. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని స్థాయిల్లో కలిపి ఒక్కో విద్యార్థిపై రాష్ట్రంలో ఏటా 18,479 ఖర్చు చేస్తుండగా ఇది జాతీయ స్థాయిలో 12,616గా ఉంది. ఇదే వ్యయం తమిళనాడులో 21,526, తెలంగాణలో 20,590, కర్ణాటకలో 18,756 చొప్పున ఉంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2025 ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ సర్వేను దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఏపీలో గ్రామాలు, పట్టణాల్లో కలిపి 1,828 కుటుంబాలు 6,516 మందిని సర్వే చేసి వివరాలు సేకరించింది. దేశంలోని మహిళలకు అత్యంత సురక్షిత ప్రాంతాలుగా విశాఖపట్నం, భువనేశ్వర్, కోహిమా, ఐజోల్, ఈటానగర్, ముంబై, గ్యాంగ్టక్లు నిలిచినట్లు నారీ 2025 నివేదిక వెల్లడించింది. పాట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్కతా, శ్రీనగర్, రాంచీ భద్రత లేని ప్రాంతాలుగా ఉన్నాయి. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక సూచిక నారీ 2025 నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి. 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం జాతీయ భద్రతా స్కోరును 65%గా పేర్కొన్నారు. దీనికి ఎగువన ఉన్న నగరాలను సురక్షితమైనవిగా, దిగువన ఉన్న వాటిని భద్రత లేని వాటిగా వర్గీకరించారు. కేంద్ర విద్యాశాఖ 2025 ఆగస్టు 28న విడుదల చేసిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2024-25 నివేదిక ప్రకారం దేశంలో టీచర్ల సంఖ్య తొలిసారి కోటి దాటింది. 2023-24లో 98,07,600 మేర ఉన్న టీచర్ల సంఖ్య 2024-25 నాటికి 1,01,22,420కు పెరిగింది. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తిలో ప్రతిభ కనబరుస్తున్న రాష్ట్రాల జాబితాను రాష్ట్రాల ఇంధన సమర్థత సూచిక 2024 పేరుతో ఇటీవల విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా 96.70% క్లీన్ ఎనర్జీ ఉత్పత్తితో హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 40.74%, తెలంగాణ 40.10%తో వరుసగా 16, 17 ర్యాంకులు నిలిచాయి. బీఈ కేటాయించిన నిధుల్లో 75% పైగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. ఈ విభాగం నుంచి ప్రధానంగా ఆయా నివేదికలు జారీ చేసిన సంస్థల వివరాలు, భారత్ కేంద్రంగా అందులో పేర్కొన్న విషయాలు, మొదటి స్థానంలో ఉన్న సంస్థలు, దేశాలు మొదలైన వాటిపై అవగాహన పెంచుకోవాలి. ఇక ముఖ్యమైన నియామకాలను పరిశీలిస్తే డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా సిఆర్పిఎఫ్ మాజీ డైరెక్టర్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్ నియమితులయ్యారు. మణిపూర్ కేడర్కు చెందిన 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనీష్ 2024 డిసెంబర్లో పదవీ విరమణ చేశారు. సిఆర్పిఎఫ్ డైరెక్టర్గా పనిచేయడానికి ఐటీబీపీకి నాయకత్వం వహించడానికి ముందు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో దాదాపు 30 ఏళ్లు పనిచేశారు. డిప్యూటీ ఎన్ఎస్ఏగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు, ఆయన గతంలో ఎక్కడ పనిచేశారు లాంటి వివరాలపై అవగాహన ఉండాలి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ 2025 ఆగస్టు 29న నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు ఉన్నత స్థాయి కమిటీల్లో పనిచేసిన ఉర్జిత్ సెప్టెంబర్ 4, 2016న 24వ ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలను స్వీకరించారు. పదవీ కాలం ముగియడానికి ముందే వ్యక్తిగత కారణాల రీత్యా డిసెంబరు 10, 2018న రాజీనామా చేశారు. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎవరు, ఎన్నేళ్ల ఆ పదవిలో ఉంటారు లాంటి ప్రశ్నలుగా రావచ్చు. ఇక ముఖ్యమైన సదస్సులు, సమావేశాలను గమనిస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫిజీ ప్రధానమంత్రి సితివేణి లిగమామద రబుకా మధ్య 2025 ఆగస్టు 25న ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాల బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు భారత్, ఫిజీ నిర్ణయించాయి. అలాగే వైద్యం, నైపుణ్యాభివృద్ధి, వ్యాపారం లాంటి 7 ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా 12 వ్యవసాయ డ్రోన్లను, 2 మొబైల్ మృత్తిక పరిశోధన ల్యాబొరేటరీలను ఆ దేశానికి ఇస్తున్నట్లు మోడీ వెల్లడించారు. ఇటీవల ప్రధాని మోదీతో సమావేశమైన ఫిజీ ప్రధానమంత్రి ఎవరు, రెండు దేశాల మధ్య ఎన్ని ఒప్పందాలపై సంతకాలు జరిగాయి లాంటివి
ప్రశ్నలుగా అడిగే అవకాశం ఉంది. జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 29న టోక్యోలో ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబాతో భేటీ అయ్యారు. సాంకేతికత, కృత్రిమ మేధ, వాణిజ్యం, పెట్టుబడులు లాంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం గురించి చర్చించారు. ఈ సందర్భంగా సెమీ కండక్టర్లు, శుద్ధ ఇంధనం, టెలికాం, ఔషధాలకు సంబంధించిన 13 ఒప్పందాలు ఖరారయ్యాయి. 50,000 మంది నైపుణ్య, పాక్షిక నైపుణ్య కార్మికులను 5 ఏళ్లలో భారత్ నుంచి జపాన్కు పంపించడం వీటిలో ఒకటి. జపాన్ సిగ్నల్ వ్యవస్థపై పనిచేసే షింకన్సేన్ E10 సిరీస్ రైళ్లను 2030 నాటికి భారత్కి ఇవ్వడానికి జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్, జపాన్ ప్రధానులు ప్రముఖంగా చర్చించిన విషయాలు, కుదిరిన ఒప్పందాలపై ప్రశ్నలు అడిగే వీలుంటుంది. షాంఘై సహకార సంస్థ 25వ శిఖరాగ్ర సదస్సు 2025 ఆగస్టు 31న తియాన్జిన్లో లాంఛనంగా మొదలైంది. భారత్, చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ సహా దాదాపు 26 దేశాల అగ్రనేతలు ఇందులో పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న ఇది ముగిసింది. ప్రస్తుతం SCOలో భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, బెలారస్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. 2 పరిశీలన దేశాలు, 14 సంభాషణ భాగస్వామి దేశాలు ఉన్నాయి. ప్రపంచ మొత్తం జీడిపి $106.17 ట్రిలియన్ ఉంటే అందులో SCO సభ్య దేశాల జీడిపి $24.59 ట్రిలియన్, అంటే 23.26%. SCO సమావేశం ఎక్కడ, ఎప్పుడు జరిగింది, ఎన్ని దేశాల నేతలు పాల్గొన్నారు, అందులో సభ్య దేశాలు, ఆర్థిక వాటా మొదలైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.